ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భేటీ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పేపర్ లీకుకు పాల్పడితే 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానాతో పాటుగా కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. అలాగే 3030 కోట్ల భవ్య రసాయన స్కీమ్కు కూడా ఆమోద ముద్ర వేశారు. ఇక తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అనుసంధానానికి సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద బళ్ళారి, గుంతకల్ మధ్య 1264 కోట్ల వ్యయంతో 3/4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 46 కిలోమీటర్ల పరిధిలో జరిగి ఈ ప్రాజెక్టు ద్వారా 99 గ్రామాలకు దాదాపు 7 లక్షల మంది ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యం కలగనుంది. సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటుగా ఏటా 1.32 కోట్ల లీటర్ల చమురు పొదుపు, కార్బన్ ఉద్గారాల తగ్గుదలకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, వేటికి ఆమోదం లభించింది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? చక్రి, గుడ్ ఈవినింగ్. సో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు చాలా సంచలనంగా ఉన్నాయని చెప్పాలి. కొంచెం ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం సీరియస్గా తీసుకుందని చెప్పాలి. పోటీ పరీక్షల్లో ఏవైతే పేపర్ లీక్ ఘటనలు జరుగుతున్నాయో, మొన్న నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమానికి ఈరోజు కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. నిన్న ఈ ప్రధానమంత్రి మోడీ అధ్యక్షత ఈరోజు సమావేశం జరిగింది. అయితే ఇంతకంటే ముందే అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ముందే ప్రకటించడం జరిగింది. అయితే ఇట్లా నేపథ్యంలో ఈ మాఫియా పైన ఉక్కుపాదం మోపడానికి ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ మాత్రం కొన్ని సవరణలకు ఆమోదం తెలిపింది. దాంతో పేపర్ లీక్ సంబంధించినటువంటి దర్యాప్తు కానీ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణను 3 నెలల్లోపు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఆ కోర్టులకు కూడా చట్టబద్ధత కల్పించడం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కీలకమైన నిర్ణయం చెప్పాలి. అట్లాగే ఈ సిండికేట్గా వ్యవస్థీకృతంగా సిండికేట్లుగా ఏర్పడేటువంటి ముఠాలు ఏవైతే ఉంటాయో సో వాళ్లకు అంటే పేపర్ లీక్లో ఒకవేళ నిందితులుగా తేలితే కనుక 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేలాగా కీలకమైనటువంటి నిబంధనను తీసుకురాబోతున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి ఈ బిల్లును 27వ తేదీ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో మరొక 2 రోజుల తర్వాత ఈ బిల్లు పార్లమెంట్లో రాబోతోంది. కొత్త నిబంధనల ప్రధానంగా వీటి ఉద్దేశం ఏంటంటే పేపర్ లీక్ వెనకాలన్నటువంటి మాఫియాలను పూర్తిగా అరికట్టడంతో పాటు ప్రభుత్వ పరీక్షలపైన విద్యార్థులకు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి పరిస్థితిని తీసుకురావడం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో దరిదాపు 40-50 సార్లు పేపర్ లీక్ అయింది. గతంలో 2022లో కూడా నీట్ పరీక్ష లీక్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి దేశవ్యాప్తంగా నిరసన తెలిపినటువంటి ఎపిసోడ్లు కూడా ఈ దేశంలో ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ తీసినటువంటి ఈ ఉద్యమం మరింత ముందుకే తీసుకెళ్తామంటున్నారు. అయితే కేంద్ర కేబినెట్ ఎన్ని సవరణలు చేసినా కానీ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము వెనకడుగు వేయం, వెనక్కి తగ్గేదే లేదు. అవసరమైతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఈవెన్ ఇప్పటికే ఇది ఇంకా వాంగ్చుక్ తన దీక్షను విరమించినప్పటికీ వాంగ్చుక్ ఈ దీక్షతో సంబంధం లేదు. వాంగ్చుక్ ఈ దీక్షను నడిపించడం కాదు, ఈ దీక్షను, ఈ నిరసనను, ఈ ఉద్యమాన్ని ప్రజలు నడిపిస్తున్నారు, యువత నడిపిస్తోంది, జన్జీ నడిపిస్తోంది అన్నటువంటి భావాన్ని కూడా ఇప్పటికీ అభిజిత్ దీప్కి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఇందాకే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ లీకుల ఘటనలపై కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా ఈ సవరణలు మాత్రం చట్టాన్ని కొంత పటిష్టంగా చేసేటువంటి నిర్ణయం ప్రకారంగా ముందుకెళ్లారు. ఇక మరోవైపు ఈరోజు అటు నడ్డాను, జేపీ నడ్డాను దీప్ కేక్స్ అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా కలవడం జరిగింది. సో దాంట్లో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుడు ఎవరైతే అశుతోష్ రాంకా ఉన్నారో సో ఆయన కూడా ఈరోజు
ప్రధానంగా నడ్డాతో కలవడం జరిగింది. సో నడ్డాతో కీలకంగా ఈ 3 అంశాలు మాట్లాడితే దాంట్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయాన్ని మాట్లాడడం జరిగింది. అయితే రాజీనామా విషయంలో మాత్రం రేపు మధ్యాహ్నం వరకు సమయం కావాలి, సో ఇప్పుడే నిర్ణయం చెప్పలేమంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో జేపీ నడ్డాతో మాట్లాడినటువంటి మాటల్లో 3 అంశాలలో రెండింటికి మాత్రం 2 వైపుల నుంచి ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ అదే పట్టుతో ఉంది, అటు ప్రతిపక్షాలు కూడా అదే పట్టుతో ఉన్నాయి. సో ఇది ఎటువైపు దారి తీయబోతోంది చూడాలి. మరోవైపు పేపర్ లీక్లకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు, సో వాళ్ళకు కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి అంశంపైన కూడా అటు కేంద్రం సానుకూల నిర్ణయం ఇచ్చింది. ఈ చర్చల్లో అది కొంత ఫ్రూట్ఫుల్గా ఉందని చెప్పాలి. అయితే నిరసన చేస్తున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లను కూడా తీసివేయాలి. అట్ ది సేమ్ టైం ఆ పోలీసులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నటువంటి నిబంధనను కూడా అంగీకరిస్తూ సానుకూలంగానే రెస్పాండ్ మాత్రం రావడం జరిగింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూ ప్రస్తుతానికి ఉద్యమం ఇంకా తిరుగుతోంది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరుగుతుందా లేదా చూడాలి. మొత్తానికి 27వ తేదీ రోజు ఏదైతే ఈ రోజు తీసుకున్నటువంటి కేబినెట్ సమావేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో అవి బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. చక్రి, అయితే శ్రీకాంత్, నీటి పరీక్షలు రద్దే నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా ఏవైనా ప్రత్యేక నిబంధనలు చేశారా? దీనిపైన ఎలాంటి చర్చలు జరిగాయి ఈ రోజు కేబినెట్ సమావేశంలో? ఖచ్చితంగా మళ్ళొక్కసారి ఇట్లాంటి లీకేజీలు జరగకుండా, అంటే భారతదేశంలో ఇప్పటికీ ఈ లీకుల ఘటనలు ప్రతి రాష్ట్రంలో జరిగాయి. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో కానీ, అటు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి జరిగాయి, అటు బీహార్లో జరిగాయి, ఇటు తెలంగాణలో జరిగాయి. సో అన్ని రాష్ట్రాల్లో ఈ లీకుల చరిత్రలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో వీటన్నిటికీ ఒక జాతీయ స్థాయిలో జరగబోతున్నటువంటి ఈ ప్రవేశ పరీక్షలకు ఒక కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే వీటి వెనకాల ఇన్స్టిట్యూషన్స్ రూపంలో మాఫియాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా వాటి వెనకాల కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులే ఉంటారు, రాజకీయ నాయకులే ఉంటారు. సో వాటన్నిటికీ చెక్ పెట్టాలి, లీకేజ్లను ఆపాలి. సామాన్యుడికి, చదువుకునే వాడికి కూడా ఖచ్చితమైనటువంటి ర్యాంక్ రావాలి, న్యాయబద్ధంగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనా కానీ భారతదేశంలో ఈ ఉద్యమం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అంటే ఒక సొల్యూషన్ ఇప్పటికే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక చట్టాన్ని తీసుకురావడం, ఇప్పటివరకు ఈ లీకులకు సంబంధించి ఎట్లాంటి చట్టాలు భారతదేశంలో లేవు. చీటింగ్ కేసులు కానీ, లేదంటే ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసులు కానీ, లేదంటే ఈ మన గ్యాంగ్స్టర్లకు సంబంధించినటువంటి కేసు సెక్షన్లు కానీ ఆ సెక్షన్లే ఉన్నాయే తప్ప పేపర్ లీక్లకు సంబంధించి ప్రత్యేకంగా కేసులు ఏం లేవు. బట్ ఈసారి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. బట్ ఇది ఇక్కడితో ఆగట్లేదు. జెన్జీ ఖచ్చితంగా ఒకటే కోరుకుంటోంది, అటు కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ను తెరపైకి తీసుకొస్తోంది. సో రేపు మధ్యాహ్నం వరకు వేచి చూడాలి, ధర్మేంద్ర రాజీనామా చేస్తారా? ఇది ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రోజుకు పూటకు వస్తూనే ఉన్నాయి. సో ఈ పరిస్థితి నుంచి ఎట్లా గట్టెక్కపోతోంది ప్రభుత్వం? ఒకవేళ బిల్లును తీసుకొచ్చినా కానీ ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. సో బిల్లు విషయంలో ఓకే, ప్రభుత్వం రెస్పాన్స్ అర్థమైపోయింది, క్లియర్. రేపొద్దున మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ పేపర్ లీక్ అవ్వకుండా ఒక కఠినమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి ఈ ఉద్యమం చాలా బాగా పనిచేసింది. బట్ వీళ్ళు మాత్రం ఒకటే నినాదం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతోంది, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంత ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీలో బలమైనటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, సంస్థానంలో కీలకమైనటువంటి వ్యక్తి, ఇటు ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి. మరోవర్ తండ్రి కూడా అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి రాజీనామా అంత ఈజీగా జరుగుతుందా? లేదంటే యువత ఉద్యమానికి మోడీ ఒక అడుగు వెనక్కి తగ్గక తప్పదా? రైతు చట్టాలు ఎట్లాగైతే వెనక్కి తీసుకున్నారో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా పార్టీకి, ప్రభుత్వానికి మించిందైతే ఏమి ఉండదు. సో అట్లాంటి ధోరణిలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చక్రి, అయితే శ్రీకాంత్, ఈరోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రెస్ మీట్లు ఈ 2 నిర్ణయాలు కాకుండా మరేవైనా ఇతర కీలక ప్రాజెక్టుల ప్రస్తావన తెచ్చారా శ్రీకాంత్? ఇటు గుంతకలు బళ్ళారి రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు కావచ్చు, పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద బళ్ళారి గుంతకలు ప్రాజెక్టు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి కాకుండా ఇంకా వేరే కీలక ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీకి సంబంధించి రైల్వే ప్రాజెక్టు గురించి ఒకటి కూడా ప్రధానంగా చర్చలోకి వచ్చిందని చెప్పాలి. ఇటు అంటే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు గుంతకలకు సంబంధించినటువంటి రైల్వే లైన్ కానీ, సో ఇది కీలకంగా చర్చలోకి వచ్చింది. సో దాంట్లో ప్రధానంగా
ఏపీకి మాత్రం వాస్తవానికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దరిదాపు ఇప్పుడున్నటువంటి ప్రకారం అంటే 1264 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయేటువంటి ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 2028-2029 వరకు పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కేంద్రం. సో బళ్ళారి గుంతకల్లు రైల్వే మార్గంలో 3rd and 4th లైన్లకు సంబంధించినటువంటి నిర్మాణానికి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ తోటి అటు కర్ణాటకతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 జిల్లాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ 46 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఏదైతే ఈ రైల్వే లైన్ ఉంటుందో ఆల్మోస్ట్ ఒక 100 గ్రామాలకు కనెక్టివిటీగా ఉండబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో గుంతకల్ ఈ బళ్ళారి లైన్ 100 గ్రామాలను కలుపుకుంటూ వెళ్తుందంటే ఇది చాలామంది ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 8 లక్షల మంది ప్రజలకు నేరుగా రవాణా సౌకర్యాలు అందించడానికి చాలా కీలకమైనటువంటి ఆ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో ఈ ప్రాజెక్టు కూడా ప్రస్తుతానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.